Hi friends, welcome to my channel Bonsai and more. టుడే చేసేది ఉప్మా. ఫస్ట్ ముందుగా మీరు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని అందులో కాస్త పల్లీలు శనగపప్పు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాయిల్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దొరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం టమాటా అలాగే కరివేపాకు వేసి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో. ఇది మగ్గిన తర్వాత ఇది మగ్గేలోపు మీకు ఇలా కలుపుకోవాలను. మనము ముందుగా రవ్వ వేయించి పెట్టుకున్నాం కదండి, సో రవ్వ వేయించి పెట్టుకుంటే మంచి టేస్టీగా వస్తుంది. పచ్చి పచ్చి వాసన రాకుండా ఉప్మా ఎంతో బాగుంటుంది, పిల్లలు నచ్చే విధంగా ఉంటుంది. ఇలా మరిగిన మిశ్రమంలో వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరిగే వరకు చూసుకోవాలి. మరిగిన తర్వాత ఇలా మరుగుతున్న తర్వాత కొంచెం కొంచెం రవ్వ వేస్తూ బాగా కలుపుకోవాలి. అది మీరు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెం సన్న దారతో రవ్వ పోస్తూ కలబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ టేస్టీ ఉప్మా రెడీ అవుతుంది. ఇది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గాను స్నాక్స్ టైంలో కానీ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్గా మామిడికాయ పికిల్ ఎంతో బాగుంటుంది. ఎంతో టేస్టీ ఉప్మా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై